కొన్ని సంవత్సరాల నుంచి మీకు రాజకీయ అనుభవం బాగా ఉంది, ఎవరు గెలుస్తారో కూడా చెప్పగలరు. అయితే ఇప్పుడు గుంటూరు వెస్ట్లో చూసుకుంటే మరి రజనీ గెలుపు ఖాయమే అంటారా, లేదా గల్లా జయదేవ్ గల్లా మాధవి వైపు తిరగనుందా? రజనీ వైపు విజయం ఉన్నదా, మాధవి వైపు విజయం ఉన్నదా అని అడుగుతున్నారు. అసలు మాధవి ఎవరు? హూ ఇస్ మాధవి? ఎప్పుడు ఎంటర్ అయిందామా రాజకీయాల్లోకి? ఎప్పుడు వచ్చింది? ఇవాళ పార్టీ పెట్టి డబ్బులు ఉన్నాయని మాధవి అనే వచ్చింది. మా రజనీ ఎప్పుడు వచ్చింది? మా రజనీ గారు వచ్చి మంత్రిగా పనిచేస్తున్నారు ప్రజెంటు. అవును కదా, రజనమ్మే గెలుస్తుంది. ప్రజలకు సేవ చేసింది. 2019లో కూడా రజనమ్మ అంటే కూడా హూ ఇస్ రజనీ అని కూడా అనొచ్చు, ఎందుకంటే ఆవిడ అలాగే గెలిచారు కదా. మరి అవకాశం కదా. మేము మెడికల్గా వైద్య రంగంలో ఆమె అభివృద్ధి చేయటం కాకుండా ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అది ఏ పీరియడ్లో వచ్చినాయి? మనం మంత్రివర్యులు పనిచేస్తున్నారు. ఆల్రెడీ 6 కాలేజీలు రేపు జూన్లో రీఓపెనింగ్ చేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ 14 సంవత్సరాల సీఎంలో ఎన్ని మెడికల్ కాలేజీలు తెచ్చాడు? వైద్య రంగంలో కరోనా టైంలో 2 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ను చూసి ఇండియానే, భారతదేశమే ఆశ్చర్యపడింది. అంటే జగన్మోహన్ రెడ్డి చిన్న వయసులో ఇంత బాగా ఎలా చేస్తున్నాడు, డబ్బులు ఎలా తీసుకొస్తున్నాడు. చనిపోయిన శాతం, మరణాల సంఖ్య కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా ఉంది. అంటే దీన్ని బట్టి అభివృద్ధి అంటే 2 రోడ్లు వేయటం, 2 కాలువలు తీయటం, 2 గుంటలు పొడ్చడం కాదయ్యా. ప్రజలకు ఎంత మేలు చేస్తున్నాం, సామాన్యుడు బలహీన వర్గాలకి ఎంత మేలు చేస్తున్నాం. ఈరోజు ఒక గుడిసెలో ఉన్న పిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు. అమ్మఒడి పథకం, అసలు ఇంగ్లీష్ మీడియం ఏంటండి? మేము ఎందుకు జగన్మోహన్ రెడ్డి కాలంలో పుట్టలేదని మేము చాలా ఈర్ష్యపడుతున్నాం తెలుసా. మాకు అప్పుడు తెలుగు మీడియంలో ఏడ్చినాయి. కాలేజెస్ కూడా తెలుగు మీడియం ఉన్నది. ఈరోజు ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ పెట్టిన ఏకైక సీఎం మన జగన్మోహన్ రెడ్డి. తప్పనిసరిగా మా యొక్క పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. మేము గట్టిగా 25,000 మెజార్టీతో వెస్ట్ గెలవబోతున్నాం, గెలుస్తాం.